I hope it's accurate loaded. నేపాల్ అల్లకల్లోలంగా మారింది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జంజెడ్ ఉద్యమం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆ దేశ నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. నేపాల్లో అతిపెద్ద మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధాని రాజీనామా చేసిన ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇక నేపాల్ సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతలను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను నిలిపివేశారు. సరిహద్దులో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. బుధానీకాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్బాపై వారు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవ్బా కుమారుడు జైబీర్కు వాటాలున్న హిల్టన్ హోటల్ను ఆందోళనకారులు తగలబెట్టారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆందోళనకారులు ఆర్థిక మంత్రి విష్ణుప్రసాద్ పౌడేల్పై దాడి చేశారు. కొందరు మంత్రిని వీధిలో పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయన్ను కాలుతో తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. కానీ దూసుకొస్తున్న నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు మళ్లీ పరిగెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అటు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలించింది. ఎయిర్పోర్టు వద్ద హెలికాప్టర్ల కదలికలు కనిపిస్తున్నాయి. అలాగే రాజధాని కాఠ్మాండులోని ఆర్మీ బ్యారెక్స్లోకి వీఐపీలను తరలించారు. దల్లులోని మాజీ ప్రధాని జులానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. తదుపరి ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రజలు ఆయన్ను బాలెన్గా పిలుస్తుంటారు.